వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అనడం, అదేవిధంగా బోన్ స్ట్రెంత్ లేదు అని చెప్పేసి అనడం చేస్తూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్తే. సో అట్లాంటి వారికి మన దగ్గర ఒక మంచి థెరపీ ఉంది నవీన్ అని చెప్పేసి అన్నారు మీరు. సో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి? ఎందుకంటే మీరు ఎట్లాగూ లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నెల 29, 30, 31 తారీఖులో శంబాలలో లైవ్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అక్కడ మేము క్యూర్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మచ్చుకి అంటే అక్కడికి మనం వెళ్ళే కంటే ముందు మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి? సో బేసిక్గా మీరు ఇలా పెట్టండి చెప్తాను. సో మీ నీ జాయింట్ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఫీమర్ వస్తుంది, ఈ ఫీమర్ ఎముక, ఇక్కడ నుంచి కింద నుంచి కాఫ్ మజిల్ నుంచి ఎముక వస్తుంది. ఈ రెండింటిని జాయింట్ చేస్తూ ఇక్కడ మనకు మోకాలు చిప్ప ఉంటుంది అనమాట. సో దీన్ని ప్యాచప్ చేస్తూ 12 లిగమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ 12 లిగమెంట్స్లో మీకు ఎక్కడ తేడా వచ్చినా కూడా మీకు ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి ఒక మంచి సూపర్ రెమెడీ ఉందండి. సో ఇక్కడ మనం ఏదైతే ఈ థెరపీకి మనం వాడుతున్న ఆయిల్ ఉంది, దీన్ని మహామాష తైలం అంటామంట. మాష తైలం, రైట్? అంటే మాషం అనే సంస్కృత వర్డ్కి తెలుగు మీనింగ్ మాంసం. సో జంతువుల మాంసం నుంచి ఈ ఆయిల్ని తయారు చేస్తారు. సో దాంతోపాటుగా ఇంకా వనమూలికలు చాలా వాడతారు, 10 to 12 వనమూలికలు వాడతారనమాట. సో ఈ ఆయిల్ని మనం డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు. డైరెక్ట్గా బాయిల్ చేస్తే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. మీరు ఏం చేసినా కూడా అంతా వేస్ట్ అవుతుంది. అదే మీరు బాగా క్లోజ్లో అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ వచ్చేసేసి ఇండక్షన్ పెట్టాము, దానిపైన ఒక పెద్ద బౌల్ పెట్టాము, అందులో కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ అందులో ఒక చిన్న గిన్నె పెట్టేసేసి ఈ ఆయిల్ పోసాము. సో దీన్ని వేడి చేయాలి అని చెప్పేసి అన్నారు. సో మనం ఆల్రెడీ ఆఫ్ ది రికార్డ్ మనం వేడి చేసేసాము. మళ్ళీ ఇప్పుడు పర్సన్కి అప్లై చేసే ముందు కూడా ఒకసారి వేడి చేద్దాము. సో సార్, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటి సార్? అదే మీకు ఇందాక చెప్పాను కదా, ఈ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ పైన ఏదైతే మోకాలు చిప్ప, అవి ఎందుకు మనకు ఆ లెగ్మెంట్స్ కట్ అవుతున్నాయి, అరిగిపోతున్నాయి, మోకాలు అరిగిపోతున్నాయి? డైట్ అండి. నెక్స్ట్ మెయిన్ అన్నిటికంటే మెయిన్ రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఆ మూమెంట్, ఇప్పుడు ఏదైతే ఈ బోన్స్ ఇలా మూవ్ అయ్యాయి అనుకోండి, ఆ మూవ్ అవుతున్నప్పుడే దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ మూమెంట్ వస్తుంది, ప్లస్ ఈ జాయింట్స్ మూవ్ అవుతాయి. అంటే యాక్చువల్గా ఈ జాయింట్లో ఎగ్జాక్ట్ 2 mm గ్యాప్ ఉండాలి. ఆ 2 mm కంటే పెరిగినా తగ్గినా కూడా ఈ పెయిన్స్ అనేవి వస్తాయి. 2 mm కంటే తగ్గితే అవి ర్యాపిడ్ వస్తాయి అన్నమాట. ర్యాపిడ్ వచ్చి ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఈ మోకాళ్ళ నొప్పుని తగ్గించే విధంగా ఉంటుంది? ఫస్ట్, సెకండ్ స్టేజ్ అయితే 100% అండి. థర్డ్ స్టేజ్ వాళ్ళకి మనం ఉపశమనం ఇస్తాము, వాళ్ళకి కూడా రిజల్ట్ అనేది ఉంటుంది, రైట్? బట్ ఫస్ట్, సెకండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కంప్లీట్ 100% అష్యూరెన్స్ మనం ఇస్తాము. సో ఇది కంప్లీట్గా 33 days ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకు కామెంట్స్ ఏం పెట్టారంటే అంతా లైఫ్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, ఈవెన్ నా క్లయింట్స్ కూడా చెప్పారు అంతా ఆన్లైన్ అయిపోయిందని చెప్పారు. సో వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఆఫ్లైన్లో ఉంటే బాగుంటుందని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. మన వ్యూవర్స్ రిక్వెస్ట్ చేశారు, నా క్లయింట్స్ రిక్వెస్ట్ చేశారు. సో అందు గురించే మనం ఈ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ 3 days మనం వాళ్ళకి సపరేట్ డైట్ మనం ఇస్తాం, ఎలాంటి డైట్ తీసుకోవాలి మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే, ఫ్యూచర్లో రావద్దు అనుకుంటే. అలాగే డయాబెటీస్ రివర్సల్ ఉంటుంది, రైట్? అలాగే ఇన్సోమియా ప్రాబ్లం, రైట్? అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పీసీఓడి, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా ఎవరెవరికి ఏమవసరం వాళ్ళకి సపరేట్ క్యాబిన్స్లో వాళ్ళ థెరపీస్ అనేవి వాళ్ళకి 3 daysలో బ్యాక్ టు బ్యాక్. దీనికి ఎంత అంటే అఫోర్డబుల్ ప్రైస్? చాలా పాకెట్ ఫ్రెండ్లీ అండి, చాలా పాకెట్ ఫ్రెండ్లీ. ఇదేంటంటే వాళ్ళకి మనం ఏదో దీంట్లో కోట్లు సంపాదించాలని కాదు, వాళ్ళకి బెనిఫిట్ చేయాలి, వాళ్ళ హెల్త్ దృష్టిలో మనం ఇది చేయడం అనేది జరుగుతుందండి. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి ఒక 7 kilometers దూరంలో మౌంట్ శంబాలా అనే ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళారంటే రిలీఫ్ అయితే ఇస్తామని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళే కంటే ముందు ఒకసారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది అయితే మనం లైవ్లో చూద్దాం. సో ఇప్పుడు నీ పైన ఉన్న పర్సన్ మనతో ఉన్నారు, అతనికి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఆయిల్ రెడీ చేసుకున్నాం, అలాగే ఈ మినప్పిండి తీసుకున్నాం. ఈ మినప్పిండిని ఈ షేప్లో, అంటే దాన్ని తడిపేసి ఈ షేప్లో చేస్తాం. దీన్ని ఇంకా ఓపెన్ చేసి, అంటే మోకాల దగ్గర, అంటే మనం మామూలుగా వడాలనుకో, రైట్? సో ఆ మోకాలు గ్యాప్ చూసుకుని ఆ మోకాలు ఎంత ఉంటుందో అంత, ఈవెన్ లోవర్ బ్యాక్లో కూడా, అంటే డిస్క్ బల్జ్ అయినా కూడా మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని చేయొచ్చు అనమాట. సో మీకు అవగాహన కొరకు చెప్తున్నాం, బట్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక మాస్టర్ అడ్వైస్లో మీరు ఇది చేయించుకుంటే బాగుంటుంది అనేది మా సజెషన్ అనమాట. జస్ట్ మీకు థెరపీ ఎలా ఉంటుందని చెప్పడానికి మేము ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం డిస్కస్ చేసినట్టుగా ఇది మినప్పిండి అండి. ఇది దాదాపుగా ఒక వడా షేప్లో మనం చేసుకోవాలి. సో దీన్ని మనం 2, అంటే బ్యాక్ బోన్లో డిస్క్ బల్జ్ అయినప్పుడు కూడా వాడుకోవచ్చు,
ప్లస్ ఈ మోకాల్లో కూడా మనం ఇందాక చెప్పినట్టు గుజ్జరిగిపోయినా కూడా ప్లస్ గ్యాప్ ఎక్కువైనా కూడా వాడుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇలా చేసేసి రైట్ ఇలా పెట్టేస్తాము. దీనికి కొంచెం ఏం చేస్తామంటే సో అది పెట్టిన తర్వాత కూడా దాన్ని కొంచెము ప్యాచప్ లాగా ఇట్లా బయట నుంచి కొంచెం పెట్టేస్తే అది లిక్విడ్ ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అంటే దీర్ఘకాలికంగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎస్ ఎస్ పనిచేస్తుంది. అంటే ఈ ఆయిల్ మనం ఏదైతే వేస్తున్నామో ఆ ఆయిల్ వెళ్ళి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ మజిల్ ఆ జాయింట్ రైట్ ఆ మోకాల చిప్ప ఆ లెగమెంట్స్ వాటన్నిటిని కరెక్షన్ చేస్తుంది అనమాట. మోకాలలో గుజ్జు మళ్ళీ ఎస్ ఎస్ అంటే ఇది ఒకటే కాకుండా దీంతో పాటుగా ఫుడ్ కొన్ని మనం చిన్న చిన్న మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు చేయగలిగేవి వాళ్ళ శరీరం అనుకూలించేవి సహకరించేవి. ఏంటంటే మనకి ఓం ప్రకాష్ గారు కొన్ని వీడియోస్ కూడా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎట్లాంటి చేయకూడదు అనేది కూడా చెప్పారు. డైట్ కూడా చెప్పాము. మనకు వ్యూయర్స్ నుంచి కామెంట్స్ కాల్స్ కూడా వచ్చాయి అవి చేస్తున్నారు బాగున్నాయని. సో అడిషనల్గా దానికితో పాటుగా ఈ థెరపీ అన్నమాట. సో ఎవరైతే మౌంట్ శంబాలా రావాలనుకుంటారో వాళ్ళు మౌంట్ శంబాలాకి రావచ్చు రైట్. సో ఈ విధంగా కంప్లీట్గా మనం ప్యాక్ చేసేసేయాలి. ప్యాక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఈ వేడి చేసిన ఆయిల్ ఏదైతే కాలు కొంచెం స్ట్రైట్ పెట్టండి. ఓకే కాలు స్ట్రైట్ ఇటు రైట్. ఓకే సార్. డ్రాప్ బై డ్రాప్ మెల్లిగా వేస్తుందండి. కొంచెం ఇట్లా ఎంతసేపు మనం అంటే ఈ ఆయిల్ చల్లారేంత వరకు మనం ఇలా పెడతాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తీసేసి ఇదే ఆయిల్ని మళ్ళీ వేడి చేస్తాం. అట్లా ఒక 2-3 టైమ్స్ అంటే మనకు సింగిల్ అటెంప్ట్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ సింగిల్ అటెంప్ట్లో ఒక 2-3 టైమ్స్ మనం ఇట్లా కంటిన్యూ చేసి అలా డైలీ అంటే సివియారిటీని బట్టి డైలీ 2 టైమ్స్ డైలీ 3 టైమ్స్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట. సో మనం చెప్పుకున్న ఇప్పుడు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ మోకాలు చిప్ప సమస్యలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలుగా ఎన్ని రోజుల నుంచి ఉంది పెయిన్? నాకు 2 మంత్స్ నుంచి అట్లా ఉంది సార్. ఓకే అంటే మీరు వచ్చేసేసి ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పారు ఓం ప్రకాష్ గారికి డైట్ ఫాలో అవుతున్నాను ఆయన చెప్పినట్లుగా తీసుకుంటా ఉన్నానని చెప్పేసి. సో ఈ 2 మంత్స్లో ఏమైనా రిలీఫ్ ఉందా అప్పటికి ఇప్పటికి? కొంచెం రిలీఫ్గా ఉంది సార్. కొంచెం బెటర్ ఇప్పుడు. ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు లైవ్లో చేస్తూ ఉన్నాం కదా ఇది ఎన్నోసారి తీసుకోవడం? ఇది ఒక థర్డ్ టైం రిలీఫ్ వచ్చేసి. ఓకే నైస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ ఆ జాయింట్ ఏదైతే సైనోవిల్ జాయింట్ ఉందో ఆ జాయింట్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే రైట్. అబ్జర్వ్ అయ్యి దాంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రిపేర్ చేస్తుంది. సో మనం ఇది తీసిన తర్వాత కూడా ఆయిల్ ఏదైతే లెఫ్ట్ అవుట్ ఉంటుందో స్కిన్ మీద దాంతో లైట్గా మసాజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఏ కాలు పెయిన్ ఉంటే ఆ కాలుకి చేంజ్, ఏ కాలు పెయిన్ ఉంటే ఆ కాలు, అదే ఒకవేళ బ్యాక్ ఉందనుకోండి బ్యాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ అంటే డిస్క్ బల్జ్ అవుతుంది కదా ఆ డిస్క్ బల్జ్ ప్లేస్లో మనం సేమ్ ఇలాగే ఇది ఏదైతే మనం ఇది ఎక్స్క్లూజివ్లీ ఖచ్చితంగా మినప్పిండే వాడాలి. తర్వాత మహామాష తైలమే వాడాలి. వేరే ఆయిల్స్ ఏమి కూడా మనం వాడకూడదు రైట్. ఆ టెంపరేచర్ చూసుకోండి అంటే ఎవరిపైన మీరు అప్లై చేస్తున్నారు వాళ్ళు టాలరేట్ చేయగలుగుతారో చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఆయిల్ని మీరు హీట్ చేయొద్దు. డైరెక్ట్గా కనుక చేసినట్టు అది ప్రాపర్టీస్ మొత్తం పోతాయి. కూడా ఏంటంటే ఏదో జస్ట్ ఆ ఆయిల్ అక్కడ మనం వేసుకుంటేనే నొప్పి తగ్గుతుంది అనేది కాదు. దీనికి తోడుగా కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు, యోగాసనాస్ ఉంటాయి, క్రియాస్ ఉంటాయి, అదేవిధంగా డైట్ ఎట్లాంటి డైట్ చేయాలి, తర్వాత మడ్ థెరపీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ నెల 29, 30, 31వ తారీఖులో మౌంట్ శంబాలా అనే ఆశ్రమంలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అయితే ఓం ప్రకాష్ గారు అండ్ వారి టీం చేయబోతూ ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకైతే మేము ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళకు ఒక టైం డ్యూరేషన్ అనేది పెట్టి మరి వాళ్ళ మోకాళ్ళు నొప్పులు తగ్గిస్తూ ఉన్నాం. అది కూడా స్టేజ్ 1, 2 అయితే వాళ్ళకి ఖచ్చితంగా క్యూర్ చేస్తాము.
3-4 స్టేజ్లో అంటే ఆపరేషన్కి వెళ్ళే స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఒక రిలీఫ్ అనేది అయితే మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఓకే, ఫైనల్గా ఏంటి సార్ ఇది ఎట్లా మళ్ళీ దీన్ని తీసేయాలి? దీన్ని మామూలుగా మనం కాలు పంపేసి గిన్నెలోకి తీసేసుకోవచ్చు. గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ వేడి చేస్తాం అనమాట. ఓకే, ఓ 3 టైమ్స్ అలా రిపీట్ చేస్తూ ఉంటాము. లాస్ట్ 3rd టైం అయిపోయిన తర్వాత లెఫ్ట్ అవుట్ ఆయిల్ని మనం మసాజ్ చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీరు చెప్పారు, ఇంట్రెస్ట్ అని కాదు, హెల్త్ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో అవకాశాన్ని వినియోగించుకోండి. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎప్పుడు కండక్ట్ చేస్తాం మనకు తెలియదు, ఆ డేట్లో వాళ్ళు ఫ్రీ ఉంటారో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చినప్పుడు డేట్స్ మనం ఆల్రెడీ డిస్క్లోజ్ చేసాం. 29, 30, 31 ఇవన్నీ కూడా హాలిడేస్. సో స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు కావాలంటే నంబర్ నోట్ చేసుకోండి. 9652252558 ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈవెన్ దీన్ని కూడా మనం పాకెట్ ఫ్రెండ్లీగా మనం డిజైన్ చేసాము. ఎందుకంటే మనం వాళ్ళకి హెల్త్ ఇవ్వాలి అనేది, ఆఫ్లైన్లో వాళ్ళకి హెల్త్ ఇవ్వాలనే ఉద్దేశంలో మనం ఈ 3 రోజులు కూడా అక్కడ ఫుడ్ గానీ అకామిడేషన్ అంతా కంప్లీట్ మనమే కానీ చూసుకుంటాం. ఆ 3 రోజుల తర్వాత 30 రోజుల వరకు ఫాలో అప్ ఉంటుంది. ఆన్లైన్లో యోగా క్లాసెస్ ఉంటాయి. డైట్ ప్లాన్ ఏంటనేది కూడా వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటారు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఆ డయాబెటీస్ని కూడా మేము రివర్స్ చేస్తామంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.